హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని డోక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన రెండు ముఖ్యమైన శుభవార్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మొదటిది, ఎలక్ట్రికల్ వెహికల్ సబ్సిడీ. ప్రభుత్వ సమాచారం ప్రకారం డోక్రా మహిళలకు ఎలక్ట్రికల్ ఆటో కొనుగోలుపై గరిష్టంగా 1 లక్ష రూపాయల వరకు, ఎలక్ట్రికల్ స్కూటీపై 12,000 రూపాయల వరకు రాయితీ అందించే అవకాశం ఉంది. ఉదాహరణకు 4.50 లక్షల ఎలక్ట్రికల్ ఆటో కొనుగోలు చేస్తే అర్హత ఉంటే 1 లక్ష వరకు సబ్సిడీ లభించి మిగిలిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అయితే ముందుగా సంబంధిత మెప్మా కార్యాలయంలో దరఖాస్తులు ప్రారంభమయ్యాయా లేదా తెలుసుకున్న తర్వాతే మీరు రేపు లేదా ఎప్పుడైనా వాహనం కొనుగోలు చేయడం మంచిది. వాహనం మహిళ పేరుతో కొనుగోలు చేసి బిల్లులు మరియు అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేయాలి. అనంతరం ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తయి అర్హత ఉంటే సబ్సిడీ మొత్తం బ్యాంకు ద్వారా అందే అవకాశం ఉంటుందని సమాచారం. ఇక రెండో అవకాశం విషయానికి వస్తే, గ్రామీణ ప్రాంతంలోని డోక్రా మహిళలు ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకాన్ని శ్రీనిధితో అనుసంధానం చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అర్హత ఉన్న మహిళలకు 3 లక్షల వరకు రుణం, క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ అవకాశం ఉంటుంది. పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు, పప్పులు, మసాలాలు, పచ్చళ్ళు, పిండి పదార్థాలు, స్నాక్స్ వంటి ఆహార ఉత్పత్తుల తయారీ యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ముడి సరుకులు, ప్యాకేజింగు, బ్రాండింగు, మార్కెటింగు వంటి అంశాల్లో కూడా సహాయం అందించే అవకాశం ఉంది. ఇక డోక్రా గ్రూపుల రుణాలకు సంబంధించి మరో ముఖ్యమైన మార్పు వచ్చింది. గతంలో 10 మంది సభ్యులు ఉండాల్సిన పరిస్థితి ఉండగా ఇప్పుడు కనీసం 8 మంది యాక్టివ్ సభ్యులు ఉండి పాత బకాయిలు లేకపోతే రిపీట్ డోసు లోన్కు అర్హత ఉండే అవకాశం ఉందని సమాచారం. అయితే 6 నెలల్లో సభ్యుల సంఖ్యను తిరిగి 10కి పెంచుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి డోక్రా మహిళలు ఈ వివరాలను మీ సంబంధిత బ్యాంకు, జిల్లా సమైక్య లేదా అధికారిక కార్యాలయంలో నిర్ధారించుకొని మాత్రమే దరఖాస్తు లేదా వాహనం కొనుగోలు నిర్ణయం తీసుకోండి. సో డోక్రా మహిళలకు సంబంధించి 2 శుభవార్తలు ఇవే అన్నమాట. మీ గ్రూపుల్లో 8 మంది సభ్యులే ఉన్నారా? ఈ కొత్త రూలు మీకు ఉపయోగపడుతుందా? కామెంట్లో చెప్పండి. అలాగే 1 లక్ష ఈవీ సబ్సిడీ లేదా 3 లక్షల రుణం మీకు ఏది ఎక్కువగా ఉపయోగకరమో కూడా కామెంట్ చేయండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.